అందరికీ నమస్కారం. అయ్యా అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ ఉన్నారు. విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే మన సిద్ధం సభ. జనం తండోపతండాలుగా వచ్చి జగనన్నకి ఎంతగానో తమ మద్దతు తెలియజేశారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమాత్రమైనా చిన్న ఆశ ఉంటే మన సిద్ధం సభతో అది పటాపంచలైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళకు అర్థమైపోయింది. అందుకు మా విశాఖపట్నం మీద విషం చిమ్మడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసాం ఈనాడు పేపర్లో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసిందే రాస్తూ ప్రజలని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు అంత అమాయకులు కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, చంద్రబాబు నాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారి పత్రికలైనా కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు టీడీపీనే కబ్జా చేశారు చంద్రబాబు నాయుడు గారు. రామోజీరావు గారు చూస్తే అతను మొదట 2 ఆఫీసులు, ఒకటి విశాఖపట్నంలో, తర్వాత ఏమో విజయవాడలో ఓపెన్ చేశారు. ఆ ఆఫీసుల కోసం ఇచ్చిన భూమిని లీజుకని తీసుకొని దాన్ని కబ్జా చేయడానికి ట్రై చేశారు రామోజీరావు గారు. టీడీఆర్లు ఇతను లీజుకు భూమి తీసుకొని దాని తాలూకా టీడీఆర్లు ఇతను కావాలనేసి కోర్టుకి ఎక్కాడు. అంటే ఎంత దౌర్జన్యంగా ల్యాండ్స్ కబ్జాలో ఆరితేరిన వ్యక్తో రామోజీరావు గారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగా గ్రహించారు ఆ సంఘటనలతో. అలాగే తీసుకుంటే బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోటల్లుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ తోటల్లుడైన గీతం భరత్ గారి ఆధ్వర్యంలో గీతం కాలేజీలో ఎంత భూ కబ్జాలు జరిగాయో మనందరికీ తెలుసు. అలాగే ఆ రోజు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు ప్రజలు తండోపతండాలుగా పోలీస్ స్టేషన్స్కి, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి భూములు కబ్జాలు జరిగాయని కంప్లైంట్స్ ఇచ్చారు. ఏకం 2500 మంది కంప్లైంట్స్, అఫీషియల్గా కంప్లైంట్స్ ఇచ్చారు. భూ కబ్జాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వలన అనేది ఆ రోజు జరిగింది. ఎందుకు? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారే 1700 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులే, గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్యాచ్ కబ్జా చేశారని చెప్పి తోటి మంత్రి ఆ రోజు కంప్లైంట్ బహిరంగంగా మీడియాలో చెప్పిన విషయం మీరు మర్చిపోయారేమో. మరి అప్పుడెందుకు ఈనాడు పత్రిక రాయలేదు? ఇప్పుడు లేనివి ఎందుకు రాసి ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఒక్క భూ యజమానైనా ఇప్పుడు ఎంత కబ్జా జరిగిందని ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు? ప్రజలను మభ్య పెట్టడానికి ట్రై చేస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు. అది తెలుసుకొని మీరు మాట్లాడితే, తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మనం తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మండలాల వారీగా అనకాపల్లిలో 2.3 ఏకర్స్, ఆనందపురంలో 104 ఎకరాలు, అచ్యుతాపురంలో 0.28 ఎకరా, అలాగే భీమునిపట్నంలో 58 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, ఇలా మొత్తంగా తీసుకుంటే గోపాలపట్నం, కసింకోట, నర్సీపట్నం, అలాగే పద్మనాభం, పరవాడలో 32 ఎకరాలు, పెదగంట్యాడులో 0.4 ఎకరా, అలాగే పెందుర్తిలో 16 ఎకరాలు. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూముల్ని మళ్ళీ వెనక్కి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇలా తీసుకుంటే 430.8 ఎకరాలని
తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతా ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంత అభివృద్ధి చేశారు? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే కరోనా వలన 2 సంవత్సరాలు పోయినా కూడా కరోనా సమయంతో కలిపి ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. అలాంటి ముఖ్యమంత్రిని మనం దేశంలో ఎక్కడైనా చూస్తామా? ఈరోజు తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే తీసుకుంటే ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చారు, అలాగే అదానీ డేటా సెంటర్, అలాగే ఎన్నో ఇండస్ట్రీస్. అచ్యుతాపురంలో మీరు చూశారు, జగనన్న వచ్చి ఓక్లహోమా కంపెనీ ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే 4 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో కడుతూ ఉన్న పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మూలపేట పోర్ట్. అది అసలు కళలో కూడా ఊహించాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే. అలాగే శాశ్వతంగా ఎన్నో ఏళ్ళుగా సమస్య అయిన ఉద్దానం కిడ్నీ ప్రాబ్లంలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శాశ్వత పరిష్కారం ఈరోజు చూపించారు. 700 కోట్లతో తాగునీటి పథకాన్ని తీసుకురావడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కూడా తీసుకొచ్చి ఉద్దాన ప్రాంత ప్రజలకి ఒక శాశ్వత పరిష్కారం చూపించారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్రని ముఖ్యంగా పరిపాలనా రాజధాని చేయడానికి జగనన్న పూనుకున్నారు. దాన్ని చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వీళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ జగనన్న వెనకే ఉన్నారు. ప్రజలకి తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే భూ కబ్జాలకి ఆరితేరిన వాళ్ళు. భూ కబ్జాల్లో అందివేసిన చెయ్యి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేనివి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు? నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జాలు చేశారా, మేం చేశామా అనేది 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, ఎంత కబ్జా జరిగింది అనేది బయటకు వస్తుంది. దాని మీద మీరు ఎందుకు రాయట్లేదు? సాక్షాత్తు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తిలో ఇలా భూమి కబ్జా చేయడం కోసం అడ్డుకుందని ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి కొట్టేసిన పరిస్థితి మనందరము చూసాం. ఎవరు చేశారు అది? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి గారి అనుచరులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతగా భూ కబ్జాలకి అలవాటు పడిపోయారంటే ఆ రోజుల్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్ గారి మీద డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లే కంప్లైంటే పెట్టారు బాధితులు. అలాగే మనం చూసాం పల్లా శ్రీనివాసరావు గారి తమ్ముడి గురించి ఎంత కబ్జాలు జరిగాయి అనేది బాధితులు కంప్లైంట్ పెట్టారు. ఈరోజు ఒక్క భూ యజమాని అయినా ఇలా కబ్జా జరిగింది అనేది కంప్లైంట్ పెట్టడం జరిగిందా? అంటే ఎంతగా మీరు అబద్ధపు రాతలు రాస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రామోజీరావు గారి కంటే భూ కబ్జా ఎవరు చేస్తారు చెప్పండి? ఏకం టీడీఆర్లనే అమ్మి అతను అంటే లీజుకు తీసుకున్న భూమి తాలూకా టీడీఆర్ని కొట్టేయడానికి ట్రై చేసిన గజ దొంగ రామోజీరావు గారు. సో ప్రజలని మభ్యపెడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని తోక పత్రికలైనా వాళ్ళు పెత్తందారీ పోకడ్లకు బాగా అలవాటు పడిపోయారు. పేదలైన ఉత్తరాంధ్ర ప్రజల్ని అణిచివేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అయిపోతారో అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఎలాగంటే వలసలు వెళ్ళిపోయే వాళ్ళం, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. పరిపాలనా రాజధాని కనుక వస్తే మరింతగా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పేదలు డెవలప్ అవుతారు. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి పెత్తందారీ పోకడలతో పేదల్ని అణిచివేయడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి విషం చిమ్మడాలు కనుక మీరు చేస్తే, విశాఖ మీద విషం చిమ్మడం అనే పని ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు. ఈ పెత్తందారీ పోకడ్లకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగనన్న హయాంలో ఎంతో అభివృద్ధి చెందారు. అలాగే ఇక్కడ పరిపాలనా రాజధాని కావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు.
అందుకే జగనన్న ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు. ఈరోజు అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి జగనన్న మా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నంకి వస్తూ ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో విషం చిమ్మాలి అని మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నీ పెత్తందారి పోకడల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి పనులే రిపీటెడ్గా చేస్తూ ఉంటే, రాసిందే రాస్తూ ఉంటే ప్రజలు మీకు కఠినమైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2024లో ఇంకొక 2 నెలల్లో మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా ప్రజలకు ఉపయోగపడేవి గవర్నమెంట్కి మంచి సజెషన్స్ ఇస్తే మీకు బాగుంటుంది అనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.